ఇండ్లల్లో ఎక్కువ తక్కువ పైసలు దాచిపెట్టుకుంటే ఖర్చు పెట్టబుద్ధి అవుతుంది, దొంగల భయం కూడా ఉంటుంది. అందుకే ఉన్న కాడికి కొంటపోయి బ్యాంక్ అకౌంట్లు వేస్తే ఒక్క శిత్తం అవుతుంది అని బ్యాంకులో దాచుకుంటారు పైసలను. ఇక అందులో ఇంకా సర్కారు బ్యాంక్ అంటే చదువుకున్న వాళ్ళకు చదువు రానోళ్ళకు చాలా నమ్మకం ఉంటుంది. కానీ ఇగో నమ్మి నాన్న పోతే పుచ్చి బుర్రలైనట్టు ఖాతాదారులకు తెలియకుంటేనే అకౌంట్లు ఖాళీ చేస్తున్నారట ఈ బ్యాంక్ వాళ్ళు. ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలు గాలిని అన్నట్టే ఉందిగా ఈ మెదక్ జిల్లా నర్సాపూర్లో ఉన్న ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్ వల్ల వ్యవహారం. అదే నర్సాపూర్ మండలం మూసాపేటలో ఉండే ఈ నాగమూల లక్ష్మయ్యోళ్ళ నాయన అకౌంట్లకి వెళ్ళి వీళ్ళు ఎవ్వరికి తెలియకుండానే పైసలు వేరే అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసిరట. అంతేనా లక్ష్మయ్య? బ్యాంకులో మా నాయన ఖాతున్నది, అలా ఒడ్ల పైసలు వేసి అన్నీ వేసాము. నా పైసలు తక్కువ వచ్చాయని అడిగితే 90,000 మాఫ్ చేసి తదిమై మీ చేతికి ఇచ్చాము 50,000 అని చెప్పారు సార్. అయితే వీళ్ళ నాయన పేరు నాగమూల ఆగమయ్య. మొన్నీ నడవనే కాలం చేసినట. అయితే ఆగమయ్య అకౌంట్లో 1,53,000 రూపాయలు ఉండినట. ఏదో అక్కరవాడి పైసలు డ్రా చేసుకుందామని లక్ష్మయ్య పోతే మీ నాయన అకౌంట్లో 50,000 ఉన్నాయి కదా అని పైసలు చేతిలో పెట్టిరట. అదేంది సారు మా నాయన అకౌంట్లో 1,50,000 ఉండాలి కదా అని అంటే, ఏం తమాషా ఎత్తున్నావా, మా మీదకే ఉల్టా మాట్లాడతావా అని గదిరిచ్చి 50,000 ఇచ్చి పంపిరట. ఈ ఇంటికాడికి పోయి ముచ్చట గీది అని చెప్తే ఈ లక్ష్మయ్యలో ఇంటి ఆమె కొడుకును మగాన్ని ఎంటేసుకొని మళ్ళీ పోయినా అదే మాట మాట్లాడుతున్నారట. ఫోన్లో పెట్టి చూపించిన, అప్పుడే చూపించిన కానీ మళ్ళీ 50,000 చేతిలో పెట్టి 1,02,000 తీసుకురు సార్. ఇప్పటివరకు ఎంతమంది నాగం చేసి ఉంటారు. ఇట్లా నమ్మకంతో పోతే ఇట్లానే చేస్తారు బ్యాంక్లో, ఎస్బీఐ బ్యాంక్. మళ్ళీ అరే అకౌంట్లో రైతు భరోసా పైసలు పడ్డాయి, ఆ పైసలేవి, అంతకుముందు ఉన్న పైసలు ఎటు ఆయే అని ఆయనతో అక్కడి లోకల్ కాంగ్రెస్ లీడర్లను తీసుకొని బ్యాంకుకు పోతే అక్కడి ఫీల్డ్ ఆఫీసరో ఏమో ఖాతాదారులకు తెలియకుండానే అకౌంట్లు ఖాళీ చేస్తున్న ముచ్చట బయటపడ్డది. ఇక జరిగిన దానికి నేనే బాధ్యత తీసుకుంటా అని మళ్ళా పైసలు వాపసేసి కారణం ఎవరా అని ఎంక్వైరీ చేస్తున్నారట. ఇంకా కానీ చూడు నమ్మితరే సిద్ధ అంటే ఏదో చేసిండన్నట్టుంది వ్యవహారం. ఎవరిని నమ్మేటట్లేదు. నిన్ను ఇలా చూసిరు కదా, ఆడికి పోతే మన పైసలను తీర్వాటం చేసుకున్నారు. అకౌంట్లో పైసలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోతున్నాయి మంచిగా చూసుకోరు మరి ఎప్పటికప్పుడు.